ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతిన కీలకంగా వ్యవహరించారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నా అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. కాంగ్రెస్, బీజేపీకి డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు. డబ్బులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసుకున్నాడు అదనపు ఎస్పీ తిరుపతిన. 2 ఇన్స్పెక్టర్లతో పాటు 10 మంది కానిస్టేబుళ్లు, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నారు తిరుపతిన. రోజు 40 మంది ఫోన్లను ట్యాప్ చేశారు. 3 ఉప ఎన్నికలతో పాటు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గా పనిచేశారు తిరుపతిన. POL 2023 పేరుతో ప్రత్యేక ఎలక్షన్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో SOT టాస్క్ ఫోర్స్ తో కలిసి పనిచేశారు తిరుపతిన. ప్రణీత్ కుమార్ ఇచ్చిన సమాచారంతో 15 ఆపరేషన్లను నిర్వహించినట్టు దర్యాప్తులో తేలింది. మెరుపు దాడులు చేసి కాంగ్రెస్, బీజేపీ సానుభూతి పరుల డబ్బులను సీజ్ చేశారు తిరుపతిన టీం. ప్రస్తుత మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన డబ్బులను పట్టుకున్నారు తిరుపతిన. కామారెడ్డి ఎన్నికల కోసం కూడా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు తిరుపతిన. రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డితో పాటు వెంకటరమణారెడ్డి పైన నిఘా పెట్టారు. మొత్తం 300 మంది సెల్ ఫోన్లను ట్యాప్ చేసింది తిరుపతిన టీం. 3 సిస్టమ్స్ తో పాటు 9 లాగర్స్ ని ఏర్పాటు చేసుకున్నట్టు కూడా విచారణలో తేలింది. కొల్లూరులో రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్ నుంచి 90 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రేవంత్ మిత్రుడు కె వినయ్ రెడ్డి నుంచి కూడా 1,95,00,000 సీజ్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ ఇన్ఫ్రా నుంచి 10.5 కోట్లు, రాజగోపాల్ రెడ్డి మిత్రుడు CH వేణు దగ్గర 3 కోట్లు, జి వినోద్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి 50 లక్షలు సీజ్ చేశారు. అలాగే మంత్రి ఉత్తమ్ మిత్రుడు గిరిధర్ నుంచి 35 లక్షలు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి నుంచి 90 లక్షలు పట్టుకున్నారు. పొంగులేటి మిత్రుడు ఫెర్టిలైజర్ సంస్థ యజమాని నుంచి 10 లక్షలు సీజ్ చేశారు. ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో డేటా మొత్తాన్ని ధ్వంసం చేశాడు తిరుపతిన. తన దగ్గరున్న 3 కంప్యూటర్లతో పాటు 9 లాగర్స్ లో ఉన్న డేటా మొత్తం ధ్వంసం చేశారు. దశాబ్దాల తరబడి నుంచి సేకరించిన మావోయిస్టుల సమాచారాన్ని కూడా ధ్వంసం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతిన కీలకంగా వ్యవహరించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ బైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతిలో చాలా కీలకంగా వ్యవహరించని చెప్పొచ్చు. ఎక్కడైతే ప్రత్యర్థులకు బీఆర్ఎస్ సంబంధించిన ప్రత్యర్థులకు వెళ్తున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎక్కడెక్కడ అడ్డగించి దాన్ని మొత్తం కూడా సీజ్ చేశాడు. అంతేకాకుండా దానికోసం ప్రత్యేకమైన ఒక 20 మందితో ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తున్నారు. 20 మంది ఇన్స్పెక్టర్లతో పాటు హెడ్ కానిస్టేబుల్ పెట్టుకొని ఒక మెరుపు దాడిలాగా సమాచారం వస్తూనే చాలు వెంటనే అక్కడికి వెళ్లి దాడులు చేసి ఆ డబ్బులు మొత్తం కూడా చేసిన దాంట్లో మొత్తంగా తిరుపతిన గత 2023 ఎలక్షన్స్ ఉప ఎన్నికలు కలిపి మొత్తం 13 ఆపరేషన్లు చేశానని చెప్పి అందుకు ప్రణీతరావు ఇచ్చిన సమాచారం వరకు ఈ మేరకు సోదాలు చేశానని చెప్పారు. అయితే తిరుపతిన ఏదైతే SIBలో మావోయిస్ట్ సెంట్రల్ ఆర్గనైజేషన్ సంబంధించిన వింగ్ లో ప్రత్యేకంగా అదనపు పనిచేస్తున్నారు. అలాంటిది ఆ పని మావోయిస్టులకు సంబంధించిన సమాచారం సేకరణ వదిలిపెట్టి ఏకంగా ఫోన్ ట్యాపింగ్ దాదాపు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వచ్చిన సమాచారం నుంచి ప్రత్యర్థుల బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఎవరైనా డబ్బులు పంపిణీ చేయడం కావచ్చు, లేకుంటే బీజేపీ అటు కాంగ్రెస్ కు డబ్బులు పంపిణీ చేస్తున్న వారి ఇళ్లలో కావచ్చు, వాళ్ళ ఆఫీసులలో మెరుపుదారులు చేసి డబ్బులు పట్టుకుంటారు. మొత్తంగా 13 ఆపరేషన్ చేసిన తిరుపతిన కొల్లూరులో రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్ నుంచి 90 లక్షలు స్వాధీనం చేస్తున్నాడు. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి మిత్రుడు కె వినయ్ దగ్గర నుంచి 1,95 లక్షలు స్వాధీనం చేసుకున్నాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ ఇన్ఫ్రా నుంచి 10 కోట్లు స్వాధీనపరుచుకున్నాడు. అదే కాకుండా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన మిత్రుడు CH వేణు దగ్గర నుంచి 3 కోట్లు స్వాధీనపరుచుకున్నాడు. జి వినోద్ సంబంధించి విశాఖ ఇండస్ట్రీకి 50 లక్షలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మిత్రుడు 30 లక్షలు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి దగ్గర 90 లక్షలు, పొంగులేటి మిత్రుడు ఖమ్మంలో ఉన్న ఫెర్టిలైజర్ సంస్థ యజమాని 10 లక్షలు. అంతేకాకుండా మొత్తంగా ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కూడా ఆ డబ్బుని స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రణీతరావు ఇచ్చిన సమాచారంతో పాటుగా ఈయనను ఏకంగా 300 మందికి సంబంధించిన ఫోన్లను అధికారికంగా ట్యాప్ చేయడం కాకుండా ప్రతిరోజు 40 మంది ఫోన్లను ట్యాప్ చేసి ఆ మేరకు వస్తున్న సమాచారంతో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుందని చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారం పైన ఇప్పటికీ సీరియస్ గా నడుస్తుంది. మొత్తంగా తిరుపతి కన్వెన్షన్ లో పెద్ద సంచలన విషయాలు కూడా బయటకు రావడం జరిగింది. అయితే మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ దగ్గర ఉన్న టాటా మొత్తం కూడా
ఫార్మాట్ చేయడంతో పాటుగా ఆర్టిస్ట్ మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. 9 లాగర్స్ లో ఉన్న డాటా మొత్తాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అంతేకాకుండా గత కొన్ని దశాబ్దాలుగా సేకరించిన మావోయిస్టులకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అయితే మావోయిస్టుల సమాచారం పూర్తిగా ధ్వంసం కావడంతో అటు ఎస్ఐజీ పూర్తిగా తెల్లముఖం వేసింది చెప్పొచ్చు. ఎందుకంటే దశాబ్దాల కొద్దిగా ఇండియా మొత్తం వ్యాప్తంగా ఎక్కలేని సమాచారం కేవలం ఎస్ఐజీలో మాత్రమే ఉంది. అలాంటి సమాచారం కూడా ఎస్ఐ అమాన్ తిరుపతి ధ్వంసం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ప్రతిరోజు 40 మంది ఫోన్లను ట్యాప్ చేయడం, 300 మంది ఫోన్లను టార్గెట్ గా పెట్టుకొని ఇలా 20 మంది పోలీస్ అధికారులను పెట్టుకొని మెరుపుదారులు చేసి డబ్బులు పట్టుకున్నారని చెప్పి అటు తిరుపతి ఇచ్చిన కన్ఫెషన్ లో పట్టబయలైంది.